ట్రెండ్ అవుతుంది. బాగా నడుస్తుంది సీరియల్. చాలామంది లేడీస్ అందరికి కూడా ఇష్టమైన క్యారెక్టర్ కూడా ఉన్నారు. అండ్ ద సేమ్ సీరియల్ మా అమ్మ బాగా చూస్తుంటుంది, సూర్యకాంతం సీరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిధి గారు ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. హాయ్. గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ టూ. ఐ థింక్ మీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటో నాకు కొంచెం చెప్తారా ఫస్ట్? ఎనర్జీకి సీక్రెట్ అంటే నేను డెవోషనల్ ఎక్కువ ఉంటాను, డెవోషనల్ సైడు అండ్ యోగా. ఇవి యోగా చేస్తారా? డెఫినెట్గా, లేకపోతే కష్టమే. చేయాలి. సీరియల్ అంటే మాకు డైలీ మా మమ్మీకి లేడీస్ అందరికీ మస్తు ఇష్టం. సో వాట్ అబౌట్ మీకు, మీరు చూస్తుంటారా మీ ఎపిసోడ్స్ని? ఎవరు? మీరు. ప్రతిరోజు అంటే మేము టీవీలో టెలికాస్ట్ ముందే చెక్ చేసుకుంటాం. G5 ఉంది మాకు. సో ఫోన్లో ఫస్ట్ అసలు రేపు ఏంటి, ఏం ఎపిసోడ్, కాస్ట్యూమ్ ఎలా ఉంది, మేకప్ ఎలా ఉంది, ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వచ్చిందా లేదా, నేను నాకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. తర్వాత అంటే నేను హీరోయిన్గా చేసేటప్పుడు జిమ్కి వెళ్తుండే. ఇప్పుడు కొంచెం ఈ క్యారెక్టర్స్, అక్క క్యారెక్టర్స్ ఇవి వచ్చినప్పుడు వద్దులే, జిమ్ వద్దు, అంత కష్టపడొద్దు, యోగా వరకు చాలని యోగా కూడా ఏం తక్కువ ఏం చేసి కాదు, అంటే ఎక్కువ కష్టపడొద్దులే ఫిజికల్గా అని. మీరంటే యోగా చేయొచ్చు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. టైం తీసుకుంటే చేయొచ్చు. మీరైతే పక్కా జిమ్ చేయాలి, యోగా చేయాలి, రెండు చేయాలి. సారీ. అంటే మీరు నన్ను ఒపీనియన్ అడిగారు కాబట్టి నేను దాచుకోలేను. ఐ లైక్ యువర్ క్యారెక్టర్ యాక్చువల్లీ, మస్తు ఇష్టం. అండ్ దీంట్లో క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు నా క్యారెక్టర్ చాలా ఇష్టం. అంటే కొంచెం వీళ్ళని కొడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళని వచ్చి నా కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చినప్పుడు లోపల దేవుడా 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 అనుకుంటా ఆ సీన్ అయిపోయాక నా చేతులు పట్టేసుకొని సారీ సారీ సారీ. అసలు క్యారెక్టర్ అంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్లో మా ప్రొడ్యూసర్కి, మా జీ తెలుగు వాళ్ళకి, తర్వాత మా డైరెక్టర్కి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను హీరోయిన్గా చేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో నాకు మంచి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్. నాకు ఎందుకంటే పర్ఫార్మెన్స్ నాకు వాళ్ళ అర్థం, ఈ అమ్మాయి చేయగలదు, తను చేయగలదు అని ఇంత మంచి క్యారెక్టర్, అంత పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టినప్పుడు అది నేను అంత కేర్ తీసుకోవాలి. నా ఎఫర్ట్ నేను పెట్టి నా సాయశక్తిలో నేను ఎంత చేయగలను ఈ క్యారెక్టర్కి న్యాయం అంత చేస్తున్నాననే అది మా జీ తెలుగు వాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నమ్మారు కాబట్టి అంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మా సూర్యకాంతం సీరియల్ మీకు ఎంతవరకు మంచి పేరుని తీసుకొచ్చింది? అయ్యో, పేరంటే మీరు నమ్మరు. మీరు ఒకసారి మాది సూర్యకాంతం యూట్యూబ్లోకి వెళ్ళి మా ప్రోమోస్ ఓపెన్ చేసి కింద కామెంట్స్ చూసారంటే ఎన్ని తిడతారంటే, నువ్వు ఒకరోజు చూసా మా మమ్మీ అని ఏడ్చుకుంటాను. ఒక్కోసారి మా రైటర్ గారికి ఎవరికన్నా సార్ ఏంటి సార్ ఇది అని చెప్పి మెసేజ్ పెడితే, లలిత గారు మీరు, నా క్యారెక్టర్ లలిత, నా పేరు సాహితి. అయితే లలిత గారు మీరు అంత బాగా చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ మీకు అలా. కానీ నిజంగా అండి, ఆడియన్స్ నన్ను ఎంత బయటకు వెళ్ళినప్పుడు చూడాలి. జనరల్గా ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ని హేట్ చేసి అలా ఉంటుంది కదా, వచ్చి మ్యామ్ మీరు ఎంత బాగా చేస్తారు తెలుసా మీ క్యారెక్టర్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. కొంతమంది అయితే మీరు అలా చేస్తారు ఇలా చేస్తారని తిడతారు కూడా. ఒకసారి ఒక ఆవిడ, నా ఫోన్ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర, ఫోన్ చేసి మీకు పంపిస్తా, ఫోన్ రికార్డ్ ఉంది, ఫోన్ చేసి యాక్చువల్గా మీరంటే నాకు ఇష్టం, మీ దగ్గరకు కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు కొట్టాలనిపించిందండి. అంటే మేము రాజమండ్రి ఒక ఈవెంట్కి వెళ్ళాము, మా సూర్యకాంతం ఈవెంట్ జరిగింది జీ తెలుగు వారిది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను కలిసిందంట, ఫోన్ చేసి నేను అక్కడ మీ నెంబర్ అడిగి తీసుకున్నా, అక్కడ మిమ్మల్ని చూసినప్పుడు కొట్టాలనిపిస్తుంది, ఇంకా నయం కొట్టేసేయలేదు అనుకున్నా నేను. మీరంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు కొట్టాలనిపించిందని అంటుంది అంత ఒబీడియంట్గా. అంటే అది మిమ్మల్ని ఎంతవరకు ఓన్ చేసుకుందో అర్థం చేసుకోండి ఈ సీరియల్ని. నిజంగా అండి, క్యారెక్టర్స్ ఎంత ఓన్ చేసుకోకపోతే మాకు 1500 ఎపిసోడ్స్ 1400 చేంజ్ అయింది. నిజంగా ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ ఛానల్ తరపున. మరోసారి మీకు అందరికీ నిజంగా చేతులు అయితే నమస్కారం చేస్తుంది. ఏంటంటే మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు, మీరంతా ఇంత యాక్సెప్ట్ చేసి మా క్యారెక్టర్స్ని ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్స్ మేము చేయగలుగుతున్నామంటే అది మీ వల్లే. లలిత గారు అండ్ సారీ క్యారెక్టర్లో పేరు, మీకు ఏది బాగా ఇష్టం? అంటే ఆన్ సెట్లో ఏది బాగా ఇష్టం మీ క్యారెక్టర్లో? బాగా ఏ రోజైనా అబ్బా ఇది చాలా ఇబ్బంది పెట్టేసాంటారా బాబు అని చెప్పేసాను అంటే వచ్చేవాళ్ళు ఇన్ ద సెన్స్ ఇంట్లో హౌస్ ఆర్టిస్టులనా డైరెక్టర్స్నా? ఆర్టిస్టులు నేను జనరల్గా అంటే ఒకవేళ యుగోస్ ఉండొచ్చు, లేకపోతే జల్సీ ఉండొచ్చు, దానివల్ల ఏమన్నా డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఆర్టిస్టులు ఉంటే ఉండొచ్చేమో. కానీ నా మటుకు నేను వస్తాను, నా రూమ్లో నా చైర్ వేసుకుని రిలాక్స్ అవుతాను. షార్ట్ అంటే వెళ్తాను, మళ్ళీ వస్తే అదే చైర్లో ఉంటా, ఇంకేటూ పోను. అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్కి వచ్చినా కూడా
ఎక్కడ చూసుకోరు. నా రూమ్లోకి వస్తారు, ఆ మేడం చైర్లో ఉన్నారా లేదా పిలుచుకుని వెళ్తారు, అంతే తప్ప నేను అంటే ఎందుకండి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడ్డం, ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అండ్ మీరు కాస్ట్యూమ్లో ఫస్ట్ సీరియల్ చూసుకునేది డ్రెస్ ఉన్న కాస్ట్యూమ్ జ్యువెలరీస్ ఏది చూసుకుంటారు బాగా? అన్నీ చూసుకుంటా, బొట్టు దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి బ్యాంగిల్స్, స్టిక్కర్స్. లైక్ మీ జ్యువెలరీ బాగుంది, మీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, మీ డ్రెస్సులు బాగున్నాయి, మా ఆర్టిస్ట్లే చెప్తూ ఉంటారు. ఆ బయట అయితే వచ్చేసి ఇలా అనేసి ఇలా మీరు కాస్ట్యూమ్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో తెలుసా అని ఇలా అనేస్తుంటారు. నాకు చాలా ముచ్చటేస్తుంది. పెద్దవాళ్ళు అయితే వచ్చి ఇలా అనేసి ముద్ర కూడా పెట్టారు. మీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, బామ్మల గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు మరోలా అనుకోకండి, ఎవరైనా సెల్ఫీకి వచ్చినా మేము ఇంత డిస్టెన్స్లోనే ఉండి చేస్తాం. అందరు చాలా బయట ఆడియన్స్ ఎవరు అగ్లీగా బిహేవ్ చేయడం కానీ లేదంటే అలా ఏమి ఉండదండి. చాలా మంచిగా ఇంట్లో ఒక అక్కలాగా లేకపోతే ఒక అమ్మలాగా అలా ఓన్ చేసుకొని, అసలు ఎలా అంటే వాళ్ళ అభిమానం చూస్తుంటే ఓపిక లేకుండా చైర్లో షార్ట్ కేర్లో చాలా పడిపోయి ఉంటామా అవుట్డోర్ షూటింగ్ జరిగినప్పుడు. వాళ్ళు వచ్చి మ్యామ్ ఒక ఫోటో సెల్ఫీ అన్నప్పుడు ఓపిక తెచ్చుకొని మరి పర్వాలేదమ్మా అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు అంత అభిమానం మా మీద చూపించకపోతే మేము ఇన్ని ఎపిసోడ్స్ చేస్తామా ఆర్టిస్టులమి? లేదు కదా. సో వాళ్ళు తర్వాతేనండి ఏదైనా ఆడియన్స్. అండ్ సూర్యకాంతంలో మీకు బాగా నచ్చిన అంశం అంటే ఏమని చెప్తారు సీరియల్ మొత్తంలో? అంశం మీన్స్ అంటే ఏదైనా హుక్ పాయింట్ మీకు బాగా ఇది ఈ సీన్ బాగా నచ్చింది దాని గురించి అయితే స్టార్టింగ్ మేము సీరియల్ సిక్స్ ఇయర్స్ అయింది మా సీరియల్ స్టార్ట్ అయ్యి. ఈ 6 years నుంచి మేము మా క్యారెక్టర్స్ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మా క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే ముగ్గురు అక్కలు తమ్ముడిని ప్రేమిస్తూ వాళ్ళకి పిల్లలు కూడా వద్దనుకున్న క్యారెక్టర్స్ అనమాట. నాకు మా బ్రదర్ క్యారెక్టర్ అండ్ 3 sister క్యారెక్టర్స్ వాళ్ళ సీన్స్ ఎంత బాగున్నాయి, ఎంత పండాయంటే అసలు ఆడియన్స్ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే వాటి వల్లే. నిజంగా అప్పుడు చేసిన ఇప్పుడు బాగుంది, బాగా లేదని కాదు, ఇప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి, చాలా చాలా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకా రివీల్ చేస్తారా ఆడియన్స్ కొంచెం ఏదైనా? కొంచెం అంటే ఆల్రెడీ టెలికాస్ట్లో ఉన్నదే. ఇప్పటి వరకు మీరు నా హస్బెండ్ క్యారెక్టర్ భాస్కర్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఉంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి సెకండ్ వైఫ్ ఈ క్యారెక్టర్, వాళ్ళకి పిల్లలు, ఇంకా అవన్నీ ట్విస్ట్ అన్నమాట. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు లలిత యాక్సెప్ట్ చేయదు వాళ్ళ హస్బెండ్ వేరే వైఫ్ ఉంది, అది వాళ్ళ ఆయనకి వేరే ఫ్యామిలీ ఉంది అంటే అది లలిత క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసే క్యారెక్టర్ కాదు. కానీ ఆ ఫ్యామిలీ ఇంట్లోకి రావడం, వాళ్ళతో ఈవిడ ఎలా మింగిల్ అవుతుంది, పాపం వాళ్ళు ఈవిడతో ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎన్ని బాధలు పడతారు అనేది అంటే తెలియకుండానే వాళ్ళు ఇబ్బంది పడతారు లలిత అనే క్యారెక్టర్తో. ఇంకా తెలిసాక ఎలా ఉంటుంది మీరే చూడాలి ముందు ఎపిసోడ్లలో. ఎంత సిమిలర్గా ఉంటుంది సాహితి గారికి అండ్ లలిత గారికి మీ ఒక ఒరిజినల్ క్యారెక్టర్కి? మీకు అసలు క్వైట్ ఆపోజిట్ అండి, అస్సలు కాంట్రాస్ట్ నా క్యారెక్టర్. నాది ఎంత అంటే నేను ఎవరన్నా ఇలా వెళ్తూ కాళ్ళు అయ్యయ్యో సారీ మా చూడలేదు ఇలా అనుకునే క్యారెక్టర్. ఇక్కడ అందరినీ కొట్టేయడం, తనేయడం, కాళ్ళు పట్టించుకోవడం, ఎంత భయంకరమైన క్యారెక్టర్ అంటే ఇది. ఈవెన్ బ్రదర్ కొడుకు కాపురం కూడా కూల్ చేసే క్యారెక్టర్ అది నాది కాదండి కానీ ఒక ఆర్టిస్ట్ అన్నీ చేయాలి కదా. కానీ నిజంగా అసలు మా డైరెక్టర్ గారికి, మా స్క్రీన్ ప్లే డైరెక్టర్ గారికి మీరే అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఎపిసోడ్స్ రన్నింగ్లో ఉంది, ఇంత మంచి రేటింగ్తో, ఇంత చాలా నిజంగా అసలు ఫస్ట్ మా రైటర్ గారి తర్వాత మేము ఆడియన్స్కే చాలా రుణపడి ఉండాలి. అండ్ ఏదైనా ఫ్యాన్ మూమెంట్ ఉందా మ్యామ్? లైక్ మంచి అప్రిసియేషన్స్ వచ్చింది కానీ ఎక్కడి నుంచి పెద్ద లెజెండ్స్ గారి దగ్గర నుంచి కానీ బాగా చేశారండి, మీరు చాలా బాగా చేశారండి చెప్పేసి? నేను ఒకరోజు అంటే నేను జనరల్గా షూటింగ్ నుంచి వెళ్ళేటప్పుడు మేకప్ తీసేసి వెళ్ళను, హెయిర్ ఒకటి తీసేస్తా, ఎలా కాస్ట్యూమ్ ఉన్నానో అలా వెళ్ళిపోతూ ఉంటాను. అయితే ఆ రోజు నేను ఏదో అమ్మవారి గెటప్ సంథింగ్ ఏదో చేశాను మన దాంట్లో సూర్యకాంతంలో, పెద్ద బొట్టు పసుపు అది పూసుకొని అలాగే కార్ ఎక్కేసాను. నేనే ఓ సెల్ఫ్ డ్రైవ్ అనమాట. వెళ్తున్న ఒక సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. ఇది సిగ్నల్ దగ్గర కాదు, సారీ, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ ఉంటుంది కదా. ఇలా ఆపాడు, గ్లాస్ దించాను, నన్ను చూసి మేడం వెళ్ళిపోండి. మేడం మీరు సూర్యకాంతం సీరియల్ అంటే నేను షాక్, మీరు ట్రాఫిక్ పోలీస్, మీరేంటి సూర్యకాంతం సీరియల్ గురించి, మీరు పెద్దక్క కదా లలిత గారు కదా అంటున్నారు. నేను షాక్ అయిపోయినా.
ఏంటి అదేంటి అలా ఎలా సార్ అంటే, లేదు మ్యామ్ మేము ఇంటికి వెళ్ళే లోపల మా లేడీస్ పెట్టుకుని ఉంటారు, మమ్మల్ని తిప్పనిస్తారా ఛానల్, తిప్పనివ్వరు కదా, మేము అలా అడిక్ట్ అయిపోయి మేము పక్క రోజు నుంచి వెళ్ళంగానే మేము ఛానల్ పెట్టుకొని చూస్తున్నామండి. మీ క్యారెక్టర్ మాత్రం అసలు సూపర్ మ్యామ్, అసలు మొత్తం అందరినీ అందరినీ వణికించేస్తారు ఇలాగా అని చెప్తుంటే నిజంగా గాడ్ గ్రేస్. నేనైతే దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నానంటే, అంటే ఎంతమందికి అలాంటి గుర్తింపు దక్కుతుంది కదా, అది ఒకటి. తర్వాత మేము ఒకసారి మంత్రాలయం వెళ్ళాం, టీ షాప్ దగ్గర ఆగాను, మాస్క్ పెట్టుకొని ఉన్నా, కార్లో కూర్చోన్నాను, మా బ్రదర్ దిగి తీసుకొని వస్తున్నారు, మా సిస్టర్ అందరూ కార్లోనే ఉంటాం, లేడీస్ కదా అన్ని దగ్గర దిగాము. వెళ్ళి ఆయన టీ తీసుకొస్తున్నప్పుడు అడిగారనమాట, మ్యామ్ పెద్దక్క కదా లలిత కదా అని వాడు ఎగ్జిట్ అవుతున్నాడు, టీ షాప్ వాడు. నేను ఏంటంటే అంటే నిన్నే అడుగుతున్నారు తల్లి అని అంటే, అదేంటి మాస్క్ వాడు అడిగాడంట, మాస్క్ పెట్టుకోండి అక్క నువ్వు ఎలా గుర్తుపట్టావంటే కళ్ళు చూసి నేను మార్కెట్కి వెళ్తే కూడా వెజిటేబుల్స్ తీసుకుంటా, మనకి మార్కెట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి కదా అని చెప్పి వెళ్తే అక్కడ వాళ్ళు కూడా మాస్క్ పెట్టి వెళ్తే గుర్తుపడుతున్నారు. ఇంకా నేను ఎలా నీ మార్కెట్లకు అంతా అని అనుకున్నాను. నిజంగా అసలు వాళ్ళు కళ్ళు కూడా గుర్తుపట్టి ఒక క్యారెక్టర్ని గుర్తుపడుతున్నారంటే నిజంగా అసలు అందుకే నేను జీ తెలుగు వాళ్ళకి అన్నిసార్లు థ్యాంక్స్ ఎందుకు చెప్తానంటే, అంత నాకు గుర్తింపు రావడానికి కారణం వాళ్ళే కదా. మీ నుంచి ఒక ప్రైజ్ మనీ 1326 ఎపిసోడ్ లలిత గారు ఏం వేసుకున్నారో కింద కమెంట్ చేస్తే అప్పుడు నేను లలిత గారు మేము ఇద్దరం కలిసి గిఫ్ట్ ఇస్తాం మీకు. తప్పకుండా, డెఫినెట్గా. ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలానే కంటిన్యూస్గా చేయాలి, లెగసీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. థ్యాంక్స్ అలాట్. అండ్ మా ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అసలు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీకు మేము చాలా రుణపడి ఉంటాం. మీరే లేకపోతే మేము ఆర్టిస్టులం లేము. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అంటే 6 ఏళ్ళు అయిందండి, ఇన్ని ఎపిసోడ్స్, ఇన్ని సంవత్సరాలు మీరు అందరూ మమ్మల్ని ఆదరించినందుకు మరోసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ లలిత. సూర్యకాంతం సీరియల్లో చాలా అందంగా క్యూట్గా ఉన్న పూజ గారు మనతో పాటు అన్నారు. ఒరిజినల్ పేరు గాయత్రి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేడం అని తెలుసు. హాయ్ అండి. హాయ్ గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది సూర్యకాంతం జర్నీ, ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీ అందరూ చూస్తున్నట్టయితే మన సూర్యకాంతంలో మన రోల్కి కానీ దేనికైనా కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు పూజ కదా అని అడుగుతూ ఉంటారు. అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీ అందరూ కూడా మనకి 3 o'clockకి సూర్యకాంతం వస్తుంది, మీ అందరూ కూడా చూస్తారు, ఆల్రెడీ తెలుసు. సో నెక్స్ట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సూర్యకాంతం. అండ్ పూజ గారు క్యారెక్టర్ ఎంతవరకు మీరు ఏదైనా బాగా సీన్ కానీ నచ్చింది కానీ ఏది బాగా అనిపించింది మీకు మీ క్యారెక్టర్? నాకైతే మా అత్తలకి నాకు వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఐదర్ ఫన్నీ ఉంటుంది ఆర్ నేను అరవడము, అత్తలు నా మీద అరవడం, అలా మంచి ఏమంటారు టగ్ ఆఫ్ వార్ అంటారు చూడండి, అట్లా జరుగుతాయి కొన్ని సీన్స్. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా అత్తలు కూడా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి నాకు ప్రతి సీన్ ఈజీగా అవుతుంది మాకు. అండ్ అది ఎమోషనల్ సీన్ అవుతుంది ఆర్ ఇంకా ఏదైనా నాకు మా అత్తలతో చేసే సీన్ బాగా ఇష్టం. అత్తల్ని బాగా ఏడిపిస్తుంటారా బాగా? యాక్చువల్లీ నేను ఏడిపించడం కన్నా మా అత్తలు ఏడిపించడం ఎక్కువ. నన్ను ప్రతి పాయింట్లో తిడతానే ఉంటారు. ఏదో పాయింట్ అంటాడు బ్రహ్మానందం అంటారు, ఈ పాయింట్లో కూడా నన్ను తిడతారు అని, అలా వాళ్ళకి ఏ పాయింట్లోనే నన్ను తిడతారు. బట్ నేను చాలా ఇష్టం వాళ్ళకి, మా అత్తలకి నేను చాలా ఇష్టం రోల్లో. అండ్ నాకు కూడా అంతే, నేను అంటాను వాళ్ళు అంటే మాకు ఇష్టమే. అండ్ పూజ గారికి అండ్ పర్సనల్ గాయత్రి గారికి ఎనీ రిలేషన్ ఈ సీరియల్? అసలు క్వైట్ ఆపోజిట్ అండి. నేను అసలు ఇంత పూజలు శాంతము ఇవేమి ఉండవు. పార్టీలు ఉండవు కానీ ఫుల్ మాస్, నేను చాలా మాస్. అంటే ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే ఈ పూజ రోల్ ఏమంటే ఏడ్చుకుంటూ వచ్చేయడం, మోరల్స్ నేను అక్కడ చెప్తా ఇక్కడ చెప్తా, నేను దేవుడు ఊరుకోడు, అది చేస్తాడు, నేను నరకం తీసుకెళ్ళిపోతాడు, ఇలాంటి డైలాగ్స్ చెప్తాను పూజ. కొట్టేస్తారు అది నేను లాస్ట్ కొట్టేస్తాను ఆ టైప్. నేను చాలా క్వైట్ ఆపోజిట్. పూజలు అనేది చేస్తాం కానీ ఇక్కడ మరి రోజు పూజ చేస్తుంది, రోజు ఇది చేస్తుంది. పూజకి నాకు క్వైట్ ఆపోజిట్, ఏమీ అవ్వదు. ఫ్యాన్ మూమెంట్ అబ్బా చూసినప్పుడు అరే ఇలా ఇది జరిగిందన్న ఫ్యాన్ మూమెంట్? నాకు ఫ్యాన్ మూమెంట్ అంటే నన్ను గుర్తుపడతారు. యాక్చువల్లీ ఒకరోజు మన దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ వెళ్తున్నప్పుడు నేను చాలా హెయిర్ అంతా బన్ పెట్టుకొని, అంటే ఇంట్లో ఎలా ఉంటామో అలానే నేను పానీపూరి తింటుంటే ఎవరో గుర్తుపట్టారు. సో గుర్తుపట్టి నేను పానీపూరి తింటుంటే తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. అది శ్రీనిధి షాప్ అనుకుంటా సంథింగ్. ఆ షాప్లోకి తీసుకెళ్ళి మొత్తం షోరూమ్ వాళ్ళు
వాళ్ళు టీషర్ట్స్ తీసేసి ఫొటోస్ దిగడం అలా జరుగుతూ ఉంటాయి. బాగా అనిపిస్తుంది చూసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూడ్డానికి పూర్ణి గారు చాలా అందంగా ఉన్నారు. సూర్యకాంతం సీరియల్ అలా చూస్తే మేడం అలా చూస్తూనే ఉండబోదు అవుతుంది. ఒరిజినల్ పేరు ముదర్ల గారు. ఫస్ట్ మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఈ రోజు మొత్తం పర్పుల్ ఉన్నారు కళ్ళు. యా, అంత జ్యువెలరీ మొత్తం పర్పుల్ మ్యాచింగ్ అన్నమాట. 6 years నుంచి చేస్తున్నాం అండి. సీరియల్ ఎలా అనిపిస్తుందో మేము చెప్పడం కంటే జనాలే చెప్తున్నారు. అందుకే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే జనాలు ఇంత ఆదరిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా మలుపు తిప్పుతారు, స్టోరీ ఏంటి అని అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. సో అందరికీ నచ్చుతుంది కనుక ఇన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. పూర్ణి గారు అంటే ఎలా మా క్యారెక్టర్ మీరు అంతా బాగా చేస్తుంటారు, మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారంట ఆడియన్స్. జనరల్ గా అయితే మేము ఇందులో విలన్స్ కదా, సో అందరూ మమ్మల్ని తిట్టుకునే వాళ్ళే. బట్ బయట చూసి అదేంటి మీరు అందులో అంత సీరియస్ గా ఉంటారు, అంత ఏదో కుట్రలు పన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, బయట చూస్తే ఇంత కూల్ గా ఉన్నారేంటి అని అడుగుతారు. దానికి దీనికి క్వైట్ డిఫరెంట్ అన్నమాట. సో జనాలు చూసి బయట చూసిన జనాలు స్క్రీన్ మీద చూసేసరికి అది మీరేనా అంటారు. నేనే అంటారు. అది నేనే చెప్తాను. మీకు బాగా నచ్చిన ఎపిసోడ్, అబ్బాయి భలే చేశాను ఈ ఎపిసోడ్ భలే అనిపించింది అన్న ఎపిసోడ్ అంటే ఏంటి? అన్ని ఏ రోజుకి ఆ రోజు మాకు కొత్తగానే ఉంటదండి. అసలు ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ తో వస్తుంటాం అనమాట. సో కొంతమంది ముందు ఎపిసోడ్స్ మిస్ అయినా కూడా ఈ న్యూ ఎపిసోడ్స్ చూస్తారు కదా, చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే కొన్ని రోజులు ఒక 1 week ఒక కాన్సెప్ట్ నడుస్తుంది, అది క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త కాన్సెప్ట్ అలా ఉంటుంది అనమాట. అలా మీ క్యారెక్టర్ కి ఒరిజినల్ క్యారెక్టర్ కి దీనిలో క్యారెక్టర్ కి డిఫరెన్సెస్ ఏమి ఉంటాయి? ఒరిజినల్ క్యారెక్టర్ కా ఒరిజినల్ క్యారెక్టర్ కి దీనికైతే చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఒరిజినల్ కి ప్లానింగ్ ఏం చేసుకో డేట్ వేసాడు అంతే, డైరెక్ట్ వేసాడువే. దీంట్లో మాత్రం ముందుగా ప్లాన్ చేస్తాము. అక్క చెప్తుంది సో ఇలా చేస్తే బాగుంటుంది అంటే, అక్క ఐడియా నచ్చితే నచ్చిందని చెప్తాం, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం. బట్ అక్క ఐడియాని మాత్రం మాక్సిమం మేము ఫాలో అయిపోతాం. సో అక్క ఏం చెప్తే అది వినాల్సిందే. ఏదైనా స్కెచ్ ప్లాన్ చేస్తారా ఒరిజినల్ గా ఎప్పుడైనా ఇలాంటి సీరియల్ చూసుకొని? ఒరిజినల్ గా అయితే ఎప్పుడు అలా స్కెచ్ ప్లాన్ చేయలేదులేండి. అందరూ హ్యాపీగా కూల్ గా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడ అందరితో మాకు ఎవరు శత్రువులు గానీ అందరూ నెగిటివ్ కదా అని చెప్పి ఇక్కడ కూడా అలా ఉంటారని అనుకుంటారు. హీరోయిన్ తో అయితే మేము చాలా క్లోజ్ గా ఉంటాము. సో హీరోతో కూడా సో కలిసి హ్యాపీగా చేసుకుంటాం తప్ప ఏ రోజు చిన్న గొడవలు కూడా రాలేదు. ఈ సెట్ లో సూర్యకాంతం అనే సీరియల్ కి మీకు ఎంతగానో పేరు తీసుకొచ్చింది, ఎంతగానో మీ కెరీర్ కి ప్లస్ అయింది? ఇది చాలా పేరు తీసుకొచ్చిందండి. ఎక్కడికి వెళ్ళినా సూర్యకాంతంలో మీరు పూర్ణి కదా, చూస్తుంటాం, రెగ్యులర్ చూస్తుంటాం, పూర్ణి కదా మీరు అని చెప్తుంటారు. సో బట్ నా పేరైతే చాలా మందికి తెలియదు, పూర్ణి అని మాత్రం తెలుసు. అండ్ మీకు బాగా ఫ్యాన్ అబ్బాయి వీళ్ళు ఇంత బాగా ఇబ్బంది పెట్టరా ఇంత క్యారెక్టర్ మీద అంటే ఏడిపిస్తుంటారు కదా, అలా మిమ్మల్ని హేట్ చేసుకొని తిట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని పిలిచి? బయట అయితే ఎవరు తిట్టలేదు. సో ఎక్కడికి వెళ్ళినా కొంచెం మంచిగా మాట్లాడతారు తప్ప, బయట సీరియల్లో అయితే చూసి తిట్టుకుంటారు మా క్షణం తప్ప, బయట చూసిన జనాలు అయితే మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. బయట చూసి మేడం మీ ఫ్యాన్ మేడం, నిజంగా మీ సీరియల్ రెగ్యులర్ చూస్తాం మేడం అని చెప్పి ఒక్కొక్కరు చెప్తుంటే అబ్బా ఇది కదా మా కష్టానికి ఫలితం అనిపిస్తుంది. సెట్ లో అంటే ఇప్పుడు ఈ రోజున లొకేషన్ రేపు ఉండదు కదా. సో మాకు కూడా ఎప్పుడు కొత్తగా ఒకసారి ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఒకసారి ఏమో క్రోమో బిల్డింగ్ ఉంటుంది, ఒకసారి చిత్రమందిర్ ఉంటుంది, ఒకసారి పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఒకసారి కోర్ట్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఒక స్కెడ్యూల్ లో అన్ని ప్లేస్ లో తిరుగుతూ ఉంటాం అన్నమాట. సో ఇది ఫేవరెట్ ప్లేస్ అంటూ ఏం లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంజాయ్ చేస్తాం. ఏది మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటి రియల్ లైఫ్ లోనా? ఇక్కడైతే నాకు ఈ క్రోమా బిల్డింగ్ ఇష్టం అండి. ఇంటికి దగ్గర కాబట్టి ఇక్కడ ఇష్టం అంటున్నారు చాలా. ఎందుకంటే చక్కగా మేము రీల్స్ చేసుకోవాలన్నా, సరదాగా ఫోన్ మాట్లాడుకోవాలన్నా, ఇదిగో అలా మెట్రోని చూసుకుంటూ అలా పైకి వెళ్ళి అక్కడ హ్యాపీగా కాసేపు రీల్స్ చేసుకోవడానికి చక్కగా హ్యాపీగా ఉంటది. కానీ నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అది చెప్పాలి మ్యామ్, రీల్స్ కి దగ్గరగా అండ్ దగ్గరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఈ లొకేషన్ అంటే మాకు చాలా ఇష్టం. మీరు ఈ సూర్యకాంతం సీరియల్ బాగా మిస్ అవుతుంది ఏంటి? మిస్ అవుతున్నది ఏం మిస్ అవ్వట్లేదండి. ఈ సీరియల్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. బట్ ఇంతకు ముందు మాకు సూర్య, ప్రజ్వల్ ఉండేవారు, తమ్ముడు
మరదలు అన్నమాట. సో ఆ జనరేషన్ క్లోజ్ అయిపోయింది, బట్ వాళ్ళైతే మేము చాలా మిస్ అవుతున్నాము ఇంకా చెప్పాలంటే. సో ఎందుకంటే ఫస్ట్ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు కదా, సో వాళ్ళు జనరేషన్ క్లోజ్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు, మేము మాత్రం కంటిన్యూ అవుతున్నాం. బట్ వాళ్ళు మిస్ అవుతున్నారు ఒక ఫీలింగ్ అయితే ఉంటదండి. మీరు బాగా ఏడిపిస్తుంటారా లేకుంటే ఏం చేస్తుంటారు ఈ సీరియల్లో బాగా? బాగా ఏడిపిస్తాము. ఇంతకు ముందు సూర్య మా మరదలు ఉండేది కదా, మా మరదల్ని బాగా ఏడిపించేవాళ్ళం. తను ఎప్పుడైతే ఆ జనరేషన్ క్లోజ్ అయిందో వాళ్ళ డాటర్ మా కోడలు అనమాట, తనని ఇంకా సూర్యని ఎలా అయితే ఏడిపించామో, అంటే మా మరదల్ని ఎలా అయితే ఏడిపించామో అలాగే ఈమెను కూడా అలాగే ఏడిపించుతూనే ఉంటాము. బట్ ఎందుకంటే మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు, సో ఆమె ఇష్టం లేకుండా మా ఇంటికి వచ్చింది కనుక ఎట్లయినా బయటికి పంపించేయాలి, ఇదే అనమాట మా ఆలోచన. మనలో అనమాట. ఈ కాస్ట్యూమ్స్ జ్యువెలరీస్ అంతా ఎక్కడ కొంటున్నారు కొంచెం చెప్తారా వాళ్ళకి, అందరు ఆడియన్స్ కి? ఏమి లేదు, అన్ని హైదరాబాద్ లోనే కొంటా, బయట ఎక్కడ కాదు. ఎక్కడ కొంచెం చెప్పండి, ఎందుకంటే అలా మ్యాచింగ్ చేసుకుంటూ అలా మంచిగా రెడీ అవుతుంటారు. ఎలా హౌ ఇట్ ఇస్ పాసిబుల్, ఇంత ఓపిక ఎలా? తప్పదు ఇంకా మనం, అంటే ఆ క్యారెక్టర్ మంచిగా కనిపించాలంటే, ఇప్పుడు పూర్ణి క్యారెక్టర్ మంచిగా కనిపించాలంటే ఖచ్చితంగా వేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి హైదరాబాద్ లో మాకు మ్యాచింగ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో అన్ని వెతుక్కుని కొనుక్కుంటాం అంతే. డిఫరెంట్ అవన్నీ జ్యువెలరీస్ అవన్నీ మాక్సిమం డిఫరెంట్ ప్లేసెస్ అంతే. ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా ఉంటుంది, సో అది కూడా. మీ జ్యువెలరీస్ కి దాని కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, దాని గురించి ఎలా అనిపిస్తుంది? అవునవును, ఇన్స్టాలో రీల్స్ పెట్టినప్పుడు అక్క నీ జ్యువెలరీ బాగుంది, అక్క నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, అక్క నీ గాజులు బాగున్నాయి, నీ శారీ అయితే సూపర్ బబ్బా అక్క అని చెప్పి పెడుతుంటారు కదా. సో హ్యాపీ అనిపిస్తుంది అనమాట కొనుక్కున్నందుకు. సో గుర్తించారు జనాలు చాలే అనుకుంటా. కానీ పర్పుల్ వేసుకొచ్చారు, ఇచ్చి పడేసారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో సూర్యకాంతం సీరియల్ ని తప్పకుండా ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇంతకు ముందు అయితే ఎలా అయితే ఆదరించారో అలాగే ముందు కూడా అలాగే ఆదరించి, ఇది 5 years కాదు 10 years ఇలాగే కంటిన్యూ అయ్యేలా 20 years. ఓకే 20 years తర్వాత 10 తర్వాత ఎంతైనా ఓకే, కానీ 10 కి మాత్రం తక్కువ కాకూడదు, అది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. సూర్యకాంతం సీరియల్లో క్రాంతి గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఇప్పుడు మాట్లాడదాం ఫస్ట్ మానస గారు. హాయ్ మ్యామ్. హాయ్ క్రాంతి గారు, ఏంటి ఎలా అనిపిస్తుంది ఇట్లా ఇచ్చి పడేసే లుక్? ఏంటి మేము ఇంత అందంగా ఉన్నారు? బాన్ బ్యూటీయా బ్రాటప్ బ్యూటీయా? ఏంటి ఏంటి మీరు బాన్ బ్యూటీయా బ్రాటప్ బ్యూటీయా అంటున్నా? అబ్బా ఓకే, అలా ఏం లేదు. చిన్నప్పుడు క్యూట్ గానే ఉన్నా, ఇప్పుడు క్యూట్ గానే ఉన్నా. మీరు కొంచెం దగ్గర ఉండరా, ఎందుకంటే హార్ట్ లో ఆక్సిజన్ తగ్గిపోతుంది. అయ్యో ఎస్. అండ్ కమింగ్ టు హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ సూర్యకాంతం సీరియల్ ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది జర్నీ? నాకు ఫస్ట్ టైం ఇలాంటి, నాకు అసలు నేను బాయ్ లానే ఉంటా, పుట్టినప్పటి నుంచి నువ్వు బాయ్ లానే, టామ్ బాయ్ లానే ఉన్నా. ఇక్కడ మళ్ళీ తర్వాత కొన్ని సీరియల్స్ లో ఆడపిల్లల వచ్చి అలా ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే క్యారెక్టర్ దొరికింది కదా, నేను చాలా హ్యాపీగా అయ్యాను. ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఫైట్లు నేర్చుకున్నా, ఇంకా యాక్టింగ్ ఇంప్రూవైజ్ చేసుకున్నా. నార్మల్ క్యారెక్టర్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, సో డిఫరెంట్ క్యారెక్టర్ నేర్చుకున్నా అనేది నా మైండ్ లో ఉంది. ఎంతో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను ఈ క్యారెక్టర్. అండ్ అంటే అనిపిస్తుంటుంది కదా మన చిన్నప్పుడు టామ్ బాయ్ అని చెప్పేసి అని, ఇప్పుడు మీరు టామ్ బాయ్ లాగా హెయిర్ అవన్నీ వేసుకుంటే హౌ ఎక్స్పీరియన్స్? ఇది యాక్చువల్గా మా డాడీకి చాలా ఇష్టం. నేను ఎప్పుడు షర్ట్ ప్యాంట్ వేసుకోవడమే వాళ్ళకి ఇష్టం. ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మా డాడీ ఫస్ట్ ఫుల్, నాకన్నా మా డాడీకి ఫుల్ ఎగ్జైట్ గా ఉండేవాళ్ళు. నాకైతే చాలా హ్యాపీ అయింది ఈ క్యారెక్టర్. నేను అసలు అనుకోలేదు, నేను నా లైఫ్ టైంలో ఇలా చేస్తానని అనుకోలేదు. కానీ మీరు ఎక్కువ ఫైట్స్ చేయకండి, ఎందుకంటే మేము చాలా బాధపడతాం. అంత అందమైన అమ్మాయి ఫైట్స్ చేస్తుంటే. ఓకే ఓకే నేనే మిమ్మల్ని కొట్టాను. ఓకే, బికాజ్ ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి అలా చూడకండి. ఎక్కడి నుంచో అంటే వైలెన్ వాయిస్ ఉంటుంది. అరే నాకన్నా కొంచెం బక్కగానే ఉన్నారు, మీరు నన్ను చూసి ఎందుకు భయం అవుతుంది? చాలా మమ్మీ రోజు ఫుడ్ క్యాన్సలా? అంటే నేను బక్కగా ఎందుకన్నాను మీరు అర్థం చేసుకున్నారు. ఓకే, పని చేశారు. ఓకే. అండ్ కమింగ్ టు సీరియల్, మీకు ఎంతవరకు పేరు తీసుకొచ్చింది అంటారు సూర్యకాంతం సీరియల్? మీకు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు? నేను చేసిన ఇన్ని సీరియల్లోనూ ఇది నాకు కొంచెం ఎక్కువ పేరు తీసుకొని వచ్చింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉంది, అందరూ బాగా చేస్తున్నామని చెప్తున్నారు.
అండ్ కమింగ్ టు యువర్ హెయిర్ స్టైల్ అలా పెట్టుకొని హౌ ఇట్ ఇస్ క్యారేజ్ అంటే ఈ క్యారేజ్ ఎలా చేస్తున్నారు? అయ్యో లోపల మొత్తం యుద్ధం జరుగుతూ ఉంటది. యుద్ధమా, ఇరిటేషన్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఓకే, కొంచెం అలా ఉంది కదా సీజన్. ఈ వెదర్ సమ్మర్ లో అయితే పిచ్చి పట్టి కటింగ్ చేపించుకున్నా నేను. యాక్చువల్లీ ఈ సీరియల్ కోసం అనే బాబ్ కట్ చేయించుకొని మేనేజ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఎక్కువ ఇరిటేషన్ అయితే నేను అస్సలు తట్టుకోను. ఈ సీరియల్ కోసమే బాబ్ కట్ చేయించుకుంటున్నాను. మీరు బట్టలు ఎక్కడ కొంటారని చెప్పేసి అందరు అడుగుతుంటారు. సో అది కొంచెం ఏమైనా సీక్రెట్ రివీల్ చేస్తారా? నేను సీరియల్ బట్టలే కాదు, నార్మల్ బట్టలు కూడా నాకు ఎక్కడ మంచిగా కనిపిస్తే అక్కడ వెళ్ళి తీసుకుంటా. అది బ్రాండెడ్ అయినా ఓకే, లోకల్ అయినా ఓకే. అవునా? మరి ఇంత అందంగా ఎందుకు ఉంటాయి? బికాస్ ఆఫ్ మీ బట్టలు వేసినందుకు బట్టలకి అందం వచ్చిందా లేకుంటే ఎలా? హౌ? అప్పటి నుంచి మీరు అందం అందం అని నాకు, నేను అంత అందంగా ఉన్నానా అని నాకు డౌట్ కొడుతుంది. సూర్యకాంతంలో మరొక సూపర్ ఉమెన్ అన్నమాట ప్రగతి గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఒరిజినల్ పేరు సంజయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. హాయ్ సంజయ్ గారు. హాయ్ అండి. అండ్ ప్రగతి అంటే బాగా గుర్తుంటుంది ఆడియన్స్. అవును, ప్రగతి అంటే గుర్తుంటుంది. మేము సాఫ్ట్గా ఉన్నారు, సీరియల్ ఏమో సీరియల్కు కామెడీలు చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఏం లేదు, అక్కే చెప్తే ఇద్దరు అలా చేస్తుంటారు. అప్పుడప్పుడు రిస్కీ టాస్క్లు వస్తే నాకే పెడతారండి. ఫిజికల్ టాస్క్లన్నీ మీకు, మెంటల్ టాస్క్లన్నీ వాళ్ళకి. అవును. ఎలా అనిపిస్తుంది సీరియల్ మీకు చేయడం? ఎన్ని ఇయర్స్ నుంచి జర్నీ? 2019 జూలైలో స్టార్ట్ అయిందండి. లుక్ టెస్ట్ నుంచి రకంగా సూర్యకాంతం పుట్టింది మొదలు మేము కంటిన్యూ అవుతూనే ఉన్నాం. ఎంతోమంది వచ్చారు వెళ్ళారు కానీ ఈ 3 sisters మాత్రం అలా ఉన్నారనమాట. స్థానం ఇక్కడే అంటారా? ఎవరైనా వెళ్తారు, ఎవరైనా వస్తారు. ఇది సూర్యకాంతం అడ్డ, ముగ్గురు అక్కల అడ్డ. అలా. అండ్ మీకు బాగా ఇన్ని ఇయర్స్లో బాగా జర్నీలో బాగా ఎక్కువైన ఎమోషనల్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ అంటే ఏమని చెప్తారు? యాక్చువల్గా ఎమోషనల్ మూమెంట్ అంటే ఇందులో సూర్యకాంతం ఉంది కదా, ఫస్ట్ సూర్యకాంతం అనుష. డే 1 నా రోజు నాకు కనెక్ట్ అయింది. అది వెళ్ళే రోజు దాకా ఎక్కువ అటాచ్మెంట్, తనతో ఎక్కువ అటాచ్మెంట్. దాని తర్వాత తమ్ముడు, తర్వాత మా డాడీ క్యారెక్టర్ హరి గారు తెలుసు కదా, ఆయన. ఎక్కువగా ఈ అమ్మాయితో నాకు అటాచ్మెంట్ ఉంది. తను వెళ్ళిపోయే మూమెంట్, ఇద్దరు చనిపోయిన మూమెంట్ ఉంటుంది. అది ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. ఒకటి క్యారెక్టర్ డెడ్ అయిపోతుంది, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు రారు నెక్స్ట్ టైము. ఇలా అన్నీ అదొక్కటే అనమాట ఈ సీరియల్. నేను బాగా ఏడ్చిన ఫీలింగ్ ఏదైనా కానీ ఇంకేదైనా అనిపించిందంటే అదొక్కటే, ఇంకేం లేదు. అంత హ్యాపీయే. విచ్ ఇస్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్. అబ్బా ఈ డే సూపర్ అయిందిరా ఈ సీరియల్. ఇన్ని ఇయర్స్లో చాలా ఉంటాయి. ఓకే, చాలా ఉన్నాయి. మా మొగుళ్ళని తాగేసి కొట్టేస్తానండి. అది హైలైట్ అనమాట. ఫస్ట్ మొగుళ్ళని కొట్టే కాన్సెప్ట్ మాదే ఇక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక రేంజ్లో కుమ్మాంలేండి, నిజంగా పాపం వాళ్ళు. రెండోది, నేను యోగాసనాలు వేసిస్తుంటా, అంటే స్టార్టింగ్లో అనమాట. ఇది యోగాసనాలు వేసిస్తాను, విచిత్రమైన ఆసనాలన్నీ వేపిస్తాను మా హస్బెండ్ క్యారెక్టర్స్తో, ఆయనతో వేస్తాను అనమాట. దాన్ని విడిపించడానికి తెలియదు, వేయించడం మాత్రమే వచ్చు, దాన్ని విడిపించడం తెలియదు. అలాంటి తెలీదు. మరి యోగా టీచర్ ఎలా అంటే ఏమో అండి, అప్పుడప్పుడు నాకు అర్థం కాదంటుంటాను. అలా ఉన్నాయి అనమాట. తర్వాత ఒక దారుణమైనవి ఏంటంటే మాకు కూడా డ్యూయెట్లు పెట్టేవాళ్ళు. మాకు శోభనం సీన్లు ఒకసారి కాదు 3 సార్లు శోభనం సీన్లు, ద్రాక్ష పళ్ళు కొరకడాలు, ఆపిల్ పళ్ళు కొరకడాలు, ఇలాంటివి అనమాట. ఫన్నీ థింగ్స్ అన్ని జరిగాయి. చాలా ఆ సినిమాల నుంచి ఇక్కడికి వచ్చాయి కదా, అలా చాలా ఉన్నాయి హ్యాపీయెస్ట్ ఎక్సైట్మెంట్స్. ముగ్గురు అక్కగారులు, ముగ్గురు బావగారులు, హీరోకి పోటీ, వాళ్ళు ఏం చేస్తే మేము అది అనమాట. అలా ఉండే సీన్లు చాలా బాగుండేది. టఫ్ సీన్ మీకు బాగా? ఈ సీన్ బాగా టఫ్ అయింది నాకు. సీన్ ఇప్పటిదాకా నేను అన్ని ఎలాంటిది వచ్చినా సరే చాలా ఈజీగా కాదండి, ఏమంటారు, స్పోర్టివ్గా తీసుకునేది అనమాట. రిస్కీ షార్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి నాకు బిందె పడే సీన్ ఉంటుంది. అది యాక్చువల్లీ గ్యాపే ఉంటుంది, బట్ అనుకోకుండా మూమెంట్లో క్లోజ్ అయిపోయింది. సో నాకు బ్రీతింగ్ అందక అలా అవుతుందన్న విషయం నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. జుట్టు ప్రాబ్లం అండి. జుట్టు కాదండి, ఇవి నూడిల్స్ అనమాట. సో అదొకటి కొంచెం టఫ్ జాబ్ అనిపించింది. అప్పుడు సఫకేట్ అయ్యాను బాగా. చాలాసేపు సీన్ అవుతూనే ఉంది, కట్ చెప్పట్లేదు, నా వల్ల అవ్వలేదు. ఏడుస్తున్నాను, ఇలాగ ఏడుస్తున్నాను. పక్కన ఆర్టిస్టులు గమనించారు. తర్వాత తీసి చూస్తే ఏమైందంటే, సార్ నాకు ఊపిరి ఆడట్లేదు, సఫకేట్ అవుతున్నాను, బ్రీత్ తీసుకోలేదు. అది బాగా కొంచెం ఇబ్బంది పడిన సీన్ ఏదైనా ఉందంటే. దాని తర్వాత ఇప్పుడు డెత్ సీన్ ఒకటి, డెత్ అవ్వను కానీ డ్రామా అనమాట.
డ్రామాలో ఉన్నప్పుడు ఇలా ప్యాక్ చేస్తారు. సో అప్పుడు అదొకటి, ఈ రెండే అనమాట. మిగతా అన్నీ మస్తు చేసాం. మిస్ అవుతున్నా అంటే ఏమని చెప్తారు సూర్యకాంత్? అవుతున్నాను సూర్యకాంతం అంటే ఫస్ట్ ఆబ్వియస్గా హీరోయిన్ని అండ్ మా తమ్ముడిని మా డాడీని, వీళ్ళు ముగ్గురిని బాగా మిస్ అవుతున్నా. అఫ్ కోర్స్ డాడీ వచ్చేసారు రిటర్న్. ఆయన ఎప్పుడు కోమాలో ఉంటాడు, ఎప్పుడు వస్తారో తెలియదు. మా డాడీకి ఎన్నిసార్లు గుండెపోటు వచ్చిందో ఆయనకి తెలియదు. అలా ప్రాబ్లం అనుకుంటా. ఆయన పాపం బాగా చేసి రిపేర్ చేసి పంపిస్తాడండి, మళ్ళీ షెడ్కి వెళ్తుంది. అది ఏంటో తెలియదు, మా డాడీ గుండె ఎప్పుడు షెడ్కి వెళ్తుంది. రెస్ట్ కొనుక్కుంటుంది. ఎస్, అవును అవును. బాగా ఎంజాయ్ చేస్తున్న సీన్ అంటే అదే చెప్పాను కదండి, కామెడీ సీన్స్, కొట్టుకోవడాలు, హస్బెండ్లను కొట్టడాలు. ఇప్పుడు లేరు కానీ ఇప్పుడంతా హీరో హీరోయిన్స్ మీద అవును, బాగుంటది కదా. అబ్బాయిలు కొడితే మీకు బాగుంటుందా? ఎవరినయ్యా కొట్టింది? మా హస్బెండ్ క్యారెక్టర్లోనే కదా. మిమ్మల్ని ఏమైనా కొట్టామా ఏంటి? ఇట్స్ ఓకే. అండ్ మీ ఫ్యాన్స్ కి అండ్ మీరు ఏదైనా క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అది చూసినప్పుడు అది మీరా ఇట్లా నాకు సూర్యకాంతంలో వేసారు అని చెప్పేసి అని? సూర్యకాంతం అంటే ఫస్ట్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తారు, వాళ్ళే ముగ్గురు అక్కలు. అబ్బా అక్క ఏం చేస్తే ఇద్దరు ఇలాగే చేస్తారు అంటే ముగ్గురు ఒకటే మాట ఒకటే బాణం. ఏంటండి సరే మీ అక్క కంటే బుద్ధి లేదు, మీరన్నా ఆలోచించవచ్చు కదా, ఇలాంటివి చెప్తారు. ఫస్ట్ డైలాగులు ఇవే వస్తాయన్న. మార్రా మీరు, ఇంకా మార్రా, సంపడమైన వాళ్ళ పని. వాళ్ళ అక్క చెల్లని ఇప్పుడైతే అక్క చెల్లని కలవనియారా, ఎంత ఆస్తి అయితే మాత్రం ఇలాంటివి అనమాట వస్తూ ఉంటాయి. మీ జ్యువెలరీస్ కానీ ఇవన్నీ ఇన్ని 6 yearsలో ఎక్కడ కొంటారు, ఏం చేస్తారు, దీని గురించి కొంచెం హిస్టరీ కొంచెం చెప్పండి. ఈ సీరియల్ ఫస్ట్ నాకు పేరు వచ్చింది ఏంటంటే నా డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది అని ఒక టాక్ ఉంది. అది నాకు చాలా మంది చెప్పారు, మీ శారీ స్టైల్ బాగుంటుంది, శారీస్ బాగా కడతారు, బాగుంటుంది అక్క, మీ అపీరెన్స్ బాగుంటుంది, మీ బ్యూటీ బాగా చూపించుకుంటారు అని చెప్పారు. అప్పుడు బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఎస్ అనుకుంటుంటాను. మళ్ళీ ముచ్చట ఎక్కడ కొంటారు అంటే చెప్తే చీప్గా ఉంటుందేమో, మేము ఆన్లైనే చీప్ అండ్ బెస్ట్లో కొంటుంటాం. ఇలా మీకు ఓపిక ఉంటుందా? ఓపిక ఉంటుందంటే మా డ్యూటీ, మా జాబ్ ఇది కదా, అందుకని. సో ఖచ్చితంగా చార్మినార్ వెళ్ళినా తీసుకుంటాము, ఎక్కడ ఏ గల్లీలో ఏదున్నా తీసుకుంటాం. అది బ్యూటీగా కనిపించాలి అండ్ అట్ ద సేమ్ టైం చీప్గా ఉండాలి. ఫస్ట్ చీప్గా ఉండాలి ఇచ్చి పడేసారు కదా, మేము కొంటూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి. ఇప్పుడు రోజులో 5 సార్లు శారీలు మారుస్తారు. ఆ శారీ, బ్లౌజ్, మ్యాచింగ్, గాజులు, బొట్లు ఇవన్నీ పెట్టద్దా మరి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? మీ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా. అండ్ మంచి అప్రిసియేషన్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి మేము బాగా ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో మంచి సూర్యకాంతం సీరియల్ కానీ మీకు కానీ పర్సనల్? నేను ఓన్లీ ఇది కాదు కదండి, దీనికంటే బిఫోర్ కూడా చేస్తున్నాను కదా. సో నేను ఆల్రెడీ అందరికీ నోటెడే కాబట్టి చాలామంది అనుకున్నారు. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనమాట, ఆఫ్టర్ మై మ్యారేజ్, ఆఫ్టర్ మై కిడ్. బ్లషింగ్ కాదు, చాలా మందికి తెలియదు. ఇదే 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 ఏంటి 18 yearsకి కూడా పెళ్ళి అయిపోతుందంటే కాంట? అలా ఏం లేదు కానీ బట్ చాలా మంది అన్నారు, అంటే సారీలో చూస్తానా అట్లీస్ట్ ఓకే మ్యారేజ్ ఏంటంటే నిజంగా పెళ్ళేదండి, నేను ఏదో ఫీలింగ్స్ పెట్టుకున్నానండి అట్లా అంటారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా మీరు పెట్టుకున్నారేమో అనుకున్నా నేను. లేదు, ఎప్పుడైనా మేకప్ లేకుండా డ్రెస్సెస్ వేసుకొని వస్తా కదా, జీన్స్ టాప్స్ సంథింగ్, అప్పుడు కొంతమంది చాలా మంది అనుకున్నారంట. నాకే డైరెక్ట్గా చెప్పారు, ఇది ఏమంటారు జోక్ చేయట్లేదు, నిజంగా నాకు చెప్పారు, మీకు పెళ్ళైందా అండి, నేను కాలేదు అనుకున్నాను అన్నారు. మేము కూడా కాలేదే, ఇది చుమ్మా. ఇంకా సంజయ్ గారు అంటే ఇట్లా ఇప్పుడు వచ్చాను కదా, చూసారు కదా, మీ రియాక్షన్ ఏంటో చెప్పండి ఫస్ట్. చూడంగానే బాపు ముమ్మ ఇంటర్ ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది, రంభా ఊర్వశి మేనక గారు మిక్సీలో ఫుడ్ జ్యూస్ వేసి ఇలా ఇక్కడ వచ్చారా అనుకున్నా. సార్ ఇది అబద్ధమైన చాలా బాగుంది సార్, ఆ ఊహ కాదండి, మీ పేరే సంజయ్ గారు చెప్పేది ఊహ అయినా సరే బాగుంది అంటున్నాను. నాకు గుండె ఎందుకో వెయిటేజ్ అవుతుందండి. అరే నాకు మీరు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు కదండి, మీ గుండె వెయిట్ కూడా ఎక్కువగానే ఉండింటది. కాదండి, నా హార్ట్ లో నాకు తెలిసిన పర్సన్ దగ్గర ఉన్నారని. బాబాయ్ మా ఆయన వింటాడని జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే చుమ్మా సుధాకర్ సుధా అని పిలుస్తుంటాం ముద్దుగా. క్రేజీ అండ్ ఎనీ మూమెంట్ ఆఫ్ అంటే మీ క్యారెక్టర్కి అండ్ ఇప్పుడు ఒరిజినల్గా సీరియల్ క్యారెక్టర్కి ఎన్ని డిఫరెన్సెస్? ఎన్ని డిఫరెన్సెస్ అంటే ఏం లేదండి, నేనైతే ఇలాగ జోవియల్గా ఉంటాను పర్సనల్గా అయితే. దాంట్లో కొంచెం
అలా ఉంటాం అనమాట. ఏది liquid ఎక్కడ బాగా ఇస్తారా? ఇస్తాం కదా బాగానే, ఆ పాయింట్ నుంచి కింది దాకా ఇస్తుంటాం కదా. త్వరగా వచ్చేది. ఇప్పుడు కూడా జస్ట్ ఇంకొక అబ్బాయిని కూడా ఒక తోపుతో వస్తే పెళ్ళి ఆడబడ్డాడు. పడుతూ ఉంటా అప్పుడప్పుడు. లొకేషన్స్ మట్టుకోవాలి, ఏ లొకేషన్ బాగా ఇష్టం మీకు? నాకు యాక్చువల్లీ ఇది ఫేవరెట్ అనమాట. ఎందుకు ఇంటి దగ్గర? కాదు, ఇదే దూరం. అవునా? సీరియస్గా ఇదే నాకు దూరము. నాకు ఇంకా చిత్రమందిర్ అది సారీ కిషోర్ తోట ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి అక్కడ. అది ఎంత దగ్గర అంటే అంత దగ్గర. ఇంకొకటి రామాలయం ఉంటుంది, రామాలయం అని ఒక టెంపుల్ ఉంటుంది పక్కనే. మీరు అక్కడే తీసుకున్నారు ఇల్లు దగ్గర షూట్లన్నీ అక్కడ ఉంటారు అంటే అనుకోకుండా అలా సెట్ అయిపోయాయి. ఇదే ఇదే ఇష్టం. ఎందుకు ఈ లొకేషన్? చాలా ఇయర్స్ గా దీంతో బాండింగ్ ఉంది. సీరియల్తో ఎలా బాండింగ్ ఉందో దీంతో కూడా ఎన్నో సీన్లు చేసాము ఇక్కడ, ఎన్నో జరిగాయి. ఇక్కడే పడ్డాము, ఇక్కడే లేచాము, ఇక్కడే నిలబడ్డాము, అన్నీ ఇక్కడే అనమాట. సో ఇది కూడా ఒక అలా ఉంటుంది. ఇన్ని ఎపిసోడ్స్లో మీకు బాగా ఈ ఎపిసోడ్ చూసినప్పుడు అరే ఎందుకో నేను ఈ ఎపిసోడ్ బాగానే అందంగా ఉన్నాను అంటే రెగ్యులర్గా ఉంటారు ఇంకా బాగున్నానే అని అనిపించింది. ఎప్పుడంటే కొంచెం స్పెషల్గా రెడీ అవుతాం కదా, ముక్కు పొడుకు పెట్టుకొని పాపడి బిళ్ళలు పెట్టుకొని, అప్పుడు అనిపిస్తుంది అనమాట. కొంచెం స్పెషల్గా ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది అబ్బా భలే ఉన్నానే, అబ్బా ఈ సారీ బాగుంది, ఆ ముక్కు పొడుగు పెట్టచ్చే. సీరియస్గా నేను నా సీన్స్ మళ్ళీ మేము చూసుకుంటూ ఉంటామండి. ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది హోంవర్క్ లాంటిది. ఇది నా సైడ్ నుంచి చెప్తున్నా, మిగతా వాళ్ళు కూడా చూసుకుంటుంటారు. సో ఎలా కనిపిస్తున్నాము, ఈ మేకప్ బాగుందా, ఈ డ్రెస్సింగ్ బాగుందా, ఈ కరెక్ట్గా రియాక్ట్ అయ్యానా లేదా అని డెఫినెట్గా చూసుకుంటాను నేను. కమెంట్స్ బాగా మీకు వచ్చిన మంచి కమెంట్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీకు వచ్చిన బాగా ఉత్సాహం తెప్పించిన కమెంట్ యూత్ లాగా? అంటే యాక్చువల్గా నేను చాలా తక్కువగా చూస్తున్నాను. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా పనులు వేరే ఉంటాయండి. బాబుని చూసుకోవాలి, స్కూల్కి పంపించాలి, హోంవర్క్లు ఫినిష్ చేయాలి, ఆ తర్వాత ఎప్పుడో ఫోన్ చూసుకోవాలి, ఇంత ఉంటుంది అక్కడ. సో కాబట్టి కొంచెం తక్కువ. వేరే ఎవరైనా చెప్తుంటారు కదా, అప్పుడైతే చదవరా అసలు కమెంట్స్ అసలు చూడరా? అంటే టైం దొరికితే చూస్తాను. ఇలా ఎపిసోడ్లు మా అబ్బాయి అక్కలు ఎప్పుడు ఇంతే ఇలాంటివి, ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ చదవను. ఇదా ఇప్పుడు మళ్ళీ అక్క తిట్టుద్దాం, ఇలా తీస్తే వచ్చేస్తుంది ఇది. ఇందులో సగం ఒరిజినల్ అండి, సగం జస్ట్ సవరం అల్లేసి ఇది ఒక చిన్న బిట్ పెడతాం అనమాట. ఇదిగో థ్రెడ్ కనిపిస్తుందా మీకు, ఇదొక బిట్. ఇది టాప్ సీక్రెట్ చేసుకున్నాను. పర్వాలేదు, అన్నీ తెలియాలి మా వాళ్ళకి, తెలియాలి. నిజంగా చెప్తున్నాను, బాటమ్ హార్ట్ మార్నింగ్ 6కి వస్తారు, నైట్ ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలియదు కానీ అలానే ఉండి చేసుకుంటూ బాగా స్ట్రెస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంత స్ట్రెస్ పడతామా, మార్నింగ్ 7:30కి లొకేషన్కి రీచ్ అయ్యి అంటే 6కి లేచి అన్నీ సెట్ చేసుకొని వచ్చి, ఒక్కోసారి అయితే డైరెక్టర్లకి మాకు కూడా వార్ జరుగుద్ది, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుకుంటాం. అది వేరే విషయం, అది ప్రొఫెషనల్గా గొడవ తప్ప మాకేం ఉండదు. వర్క్లోకి వస్తే వర్క్లోకి అసిస్టెంట్ డైరెక్టర్తో అట్లా ఎందుకు చిరాకు పెడుతున్నారు, వస్తున్నాం కదా డ్రెస్ వేసుకోవాలి, ఒక్కోసారి టిఫిన్ కూడా చేయకుండా కూడా ఒక్కోసారి వర్క్ చేస్తూ ఉంటా. సో అందరూ అనుకుంటారు శారీ కట్టుకోవడం అనేది చాలా ఈజీ అని అనుకుంటుంటారు మా వాళ్ళు. బేసిక్గా ఇది చాలా నోట్ దిస్ పాయింట్. ఎవరైనా 10 నిమిషాల్లో పట్టు చీర ఎవరైనా కట్టగలరా చెప్పండి, ముందుగానే ప్రిపరేషన్ లేకుండా, వితౌట్ ప్రిపరేషన్ టపటపా కట్టుకొని రాగలరా? మా ఆర్టిస్టులు కట్టుకొని రాగలరు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ప్రైజ్ మనీ పెడతాను, 10 నిమిషాల లోపల ఎవరైనా కట్టుకుంటే కింద సంజయ్ గారు జీపే జీపే ఎంత చేయగలనయ్యా బాబు. లేదు, కష్టం అనమాట. అన్నీ కట్టుకొని చూసుకొని రావాలి. మళ్ళీ నైట్ ఇంకా నైమ్ ఇప్పటికన్నా అట్లీస్ట్ 8:45కి 9 కల్లా ప్యాకప్ చెప్పేస్తున్నారు. అప్పట్లో అయితే ఒక్కోసారి 10 అయ్యేది, 11 అయ్యేది. నైట్ షూట్స్, ఇంటి దగ్గర ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి. అప్పుడు అనిపిస్తుంది కానీ బట్ టెలికాస్ట్ చూసుకొని అపీరెన్స్ వచ్చినప్పుడు ఇదంతా మాఫీ అయిపోద్ది అనమాట. ఆ స్ట్రెస్ అంతా పోతుంది. అంతే కదా, ఆర్టిస్ట్లో ఎవరన్నా మీరు ఇలా చేశారు బాగున్నారు, ఇలా చేశారు అని అంటే అదొక ఫీలింగ్ అనమాట, బాగుంటుంది. నిన్నే పెట్టుకుంటాను, నిన్న తొలి ఏకాదశి కదండి. సో ఫస్ట్ నేను అనుకుంటున్నాను, నాకు దొరకలేదు ఎలాగాని, నాకు కింద మా నైబర్స్ ఉన్నారు కదా తీసుకొచ్చి మరీ ఇచ్చారు అనమాట. ఇంకా ఈ చేయి బ్యాలెన్స్ ఉంది, రేపు పెట్టుకోవాలి. అండ్ సుధా గారికి ఏమని చెప్తారా? సారీ, సుధాకర్ గారికి ఏమని చెప్తారా? ఏం చెప్తాను, ఆయన ఎప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పాడు, నేను మాత్రం లవ్ యూ చెప్తూనే ఉంటాను. లవ్ యూ సుధా. ఫోన్లో ఉంది, తర్వాత చూపిస్తానులేండి. అండ్ ఫైనల్లీ మీ ఆడియన్స్కి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి వాట్ యూ సే? సో ఏం లేదండి, మా ఆర్టిస్టులు అందరిని ఇలాగే ఆదరిస్తూ ఉండండి.
జస్ట్ ఒకటి ఎక్కువ సీరియస్గా తీసుకోకండి, ఎందుకంటే సీరియల్ అనమాట ఇది. మరి బ్రెయిన్కి ఎక్కిచ్చేసుకొని అలాగ బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టకండి. చాలా వల్గర్ లాంగ్వేజ్తో కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నాకనే కాదు, చాలా మందిని చూస్తాను కదా. ఇది జస్ట్ సీరియల్. మీరు అనుకుంటున్నారు మేము ఇక్కడ గొడవ పడుతున్నట్టుగా మీ ముందు కనిపిస్తుంది, కానీ మేమంతా ఫ్రెండ్లీగా ఉంటాం అనేది మీకు తెలియదు. చూసాను నేను రూమ్ లో చిల్ అవుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. చూడు మరి తమ్మి చెప్తుంటూ సారీ తమ్మి కట్ చేసే. సో బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి, అందరినీ ఆదరించండి. ప్రతి ఒక్క సీరియల్కి కష్టం ఉండనే ఉంటుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అందరూ కష్టపడితేనే ఒక సీరియల్ మీ ముందుకు వస్తుంది. సో అందరినీ రెస్పెక్ట్ చేయండి, స్పెషల్లీ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం వద్దు, ఓకేనా? చిల్ అవుదాం అంతే. గ్రేట్ అండి, మీరు ఇట్లా ఇచ్చి పడేసారు. ఇట్లనే సీరియల్ చేసుకుంటూ ఒక 70 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఉన్న రోజులు ఇలాగే అందంగా ఉండాలని కూడా కోరుకోండి. అంటే ఇప్పుడు ఎంత 13 years ఇంకొక అట్లా ఇంకొక చాలు ఇంకా చాలు. ఈరోజు ఫోన్ చేయను ఇంకా నేను, అంటే ఆల్రెడీ తిన్నా కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ చేయండి. ఓకే బాయ్ అండి, థ్యాంక్ యూ.